అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఇంతమంది ప్రముఖులు వస్తుంటే అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే ఆశ్చర్యం వేస్తోంది. కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాహతుకు ఏమాత్రం తగ్గట్టకుండా అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇక వధూవరుల సంగతి చెప్పనవసరం లేదు. బంధానికి తగ్గట్లు అనుబంధం ఏర్పరచుకున్న జంట. వినోదంతో పాటు కళలకి ప్రాధాన్యమిచ్చేలా ఈ వేడుకలను ప్లాన్ చేశారు అంబానీ ఫ్యామిలీ. పెళ్లి వేడుకల కోసం ఏకంగా 14 ఆలయాలు నిర్మించారు. గుజరాత్లోని జామ్నగర్ టెంపుల్ కాంప్లెక్స్ లో ఈ ఆలయాన్ని నిర్మించారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు. ఎంతో మంది నిపుణులైన శిల్పులు ఇక్కడి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. స్థానిక హస్త కళాకారులు ఇక్కడి విగ్రహాలను తయారు చేశారు. ఎంతో అందంగా చెక్కిన స్తంభాలు, దేవతల శిల్పాలు, ఫ్రెస్కో శైలి పెయింటింగ్స్ ఇందులో ఉన్నాయి. తరతరాలుగా వచ్చిన నిర్మాణ శైలులను ప్రతిబింబించేలా సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్నాయి. వారి నైపుణ్యంతో ఆయా ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వివాహానికి ముందే ఈ ఆలయాలు ఇంత అందంగా రూపుదిద్దుకోవటం తమ ఇంట జరగనున్న వివాహ వేడుకకు మంచి శుభారంభమని అంబానీ ఫ్యామిలీ తెగ సంబరపడింది. ఇప్పుడు ఇదే ఆనందాన్ని అతిథులు కూడా ఆస్వాదిస్తారని పెళ్లి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సంబరాలకు విచ్చేస్తున్న విశిష్ట అతిథులను సాదరంగా స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అంబానీ కుటుంబం. జామ్నగర్ లో కావాల్సినన్ని స్టార్ హోటల్స్ లేకపోవటం వల్ల స్టార్ హోటళ్లను తలదన్నేలా అల్ట్రా లగ్జరీ టెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అతిథుల కోసం ఏర్పాటు చేసే ఈ టెంట్లలో టైల్డ్ బాత్రూంలు సహా సకల సౌకర్యాలుంటాయి. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ఇంటర్నేషనల్ సెలబ్రిటీలకు పరిచయం చేసే విధంగా ప్లాన్ చేశారు. అతిథులకు స్వాగతం పలికేందుకు గుజరాత్లోని లాల్పూర్, కచ్లో మహిళలు తయారు చేసిన కండువాలను సిద్ధం చేశారు. హెయిర్ స్టైలింగ్, శారీ డ్రిప్పింగ్, మేకప్ కు ఏర్పాట్లు చేశారు. అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అతిథులకు సేవలు అందించనున్నట్లు సమాచారం. అంటే వేడుకలకు ఎవరు ముందొస్తే వారికి మరిన్ని ప్రత్యేక సదుపాయాలుంటాయని ముందుగానే ప్రకటించారు. మార్చి 1 నుండి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 5 గ్రాండ్ ఈవెంట్లను ప్లాన్ చేశారు. అతిథులకు వివిధ ఫంక్షన్స్ కు హాజరయ్యే క్రమంలో ప్రతి ఒక్క ఈవెంట్ ఆహ్వానితులకు అందిన ఈవెంట్ గైడ్ లో సూచించిన డ్రెస్ కోడ్ తో అత్యంత ఆహ్లాదకరంగా ఉండనుంది. మార్చి 1 సాయంత్రం 5:30 గంటలకు కాక్టైల్ పార్టీతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ మొదటి రోజును అన్ ఈవినింగ్ ఇన్ ఎవర్లాండ్ అని పిలుస్తున్నారు. దీనికి ఎలిగెంట్ కాక్టైల్ డ్రెస్ కోడ్ తో హాజరవ్వాల్సి ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ లో రెండో రోజు ఏ వాక్ ఆన్ ద వైల్డ్ సైడ్ ఈవెంట్ ఉంటుంది. దీనికి జంగిల్ ఫీవర్ డ్రెస్ కోడ్ ను నిర్ణయించారు. ఈ ఈవెంట్ జామ్నగర్ లోని అంబానీల జంతు సంరక్షణ కేంద్రం బయట నిర్వహించనున్నారు. ఇక చివరి రోజు టస్కర్ టైల్స్, హష్టాక్షర్ అనే 2 ఈవెంట్లు జరుగుతాయి. టస్కర్ టైల్స్ లో క్యాజువల్ చిక్ డ్రెస్ కోడ్ ఉంటుంది. హష్టాక్షర్ కార్యక్రమంలో హెరిటేజ్ ఇండియన్ దుస్తులతో హాజరవుతారు. ఇక దేశంలోని అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ ఏం చేసినా అది టాక్ ఆఫ్ ది ట్రెండ్ అవుతుంది. విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ తమ అతిథులకే ఇంతటి ఆతిథ్యమిస్తే సొంత కుటుంబంలో వారికి అందించే కానుకల్లో ఏమాత్రం వెనుకాడరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు తమకు కాబోయే కోడలికి వివాహ కానుకలుగా కోట్లు విలువ చేసే లగ్జరీ గిఫ్ట్స్ అందించారు. అందులో 4.5 కోట్లు విలువైన బెంట్లీ కారు, వెండి లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో వధువు రాధికా మర్చెంట్ మరింత ప్రత్యేకంగా కనిపించబోతున్నారు. ఆమెతో పాటు పెళ్లి కుటుంబం కూడా ఈ వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించబోతున్నారు. మొదటి నుండి ఎథ్నిక్ దుస్తుల విషయంలో అంబానీలు చాలా ఫ్యాషన్ గా వ్యవహరిస్తారు. కాగా ఈ వివాహ వేడుకల కోసం అంబానీ ఫ్యామిలీలు ఒక్కొక్కరి దుస్తులు అద్భుతాలనే చెప్పాలి. ఆకాష్ అంబానీ భార్య శ్లోక మెహతా పెళ్లి కోసం అబుజాని సందీప్ ఖోస్లా క్రియేషన్ ను ధరిస్తుండగా, అంబానీ కూతురు ఇషా అంబానీ వాలెంటినో రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లెహంగాను ధరించనుంది. ముఖేష్, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో చిన్నవాడైన అనంత్ అంబానీ ఎప్పుడూ ప్రత్యేకమైన వ్యక్తిగానే కనిపిస్తాడు. ఒకప్పుడు విపరీతమైన భారీ కాయంతో ఉన్న అనంత్ పెళ్లి సమయానికి సహజంగా బరువు తగ్గించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుండే అనంత్ అంబానీ సాధారణ ప్రపంచంలోనూ పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరెన్ మర్చెంట్, శైలజ మర్చెంట్ చిన్న కుమార్తె అయిన రాధికా మర్చెంట్ తో అనంత్ అంబానీ పెళ్లి జరుగుతోంది.
అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ నిశ్చితార్థం గతేడాది జనవరిలోనే జరిగింది. ముంబైలోని యాంటేలియాలో సంప్రదాయ పద్ధతిలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. నిశ్చితార్థంలో కాబోయే వధూవరులిద్దరూ అప్పుడు సంప్రదాయబద్ధంగా మెరిశారు. ఇటీవల లగన్ లఖ్వను వేడుక కూడా నిర్వహించారు. అయితే వధూవరులైన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ చిన్ననాటి నుండే స్నేహితులు. స్నేహం నుంచి అది ప్రేమగా మారింది. వారు చాలా సంవత్సరాలు డేటింగ్ కూడా చేశారు. చదువు పూర్తయ్యాక అనంత్ అంబానీ ఉన్నత విద్య కోసం రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీకి వెళ్లారు. రాధికా మర్చెంట్ న్యూయార్క్ యూనివర్సిటీకి వెళ్ళింది. ఇండియాకి తిరిగొచ్చాక మళ్లీ దగ్గరయ్యారు. ఒకసారి రాధిక, అనంత్ ఒకే రంగు దుస్తులు ధరించి ఫోటోకి పోజులిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం జరిగింది. తరువాత రాధికా మర్చెంట్, ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ వివాహానికి హాజరయ్యారు. ఆ తరువాత ఈ పుకార్లకు బలం చేకూరింది. ఇది మాత్రమే కాదు, ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన ఈషా అంబానీ నిశ్చితార్థంలో కూడా రాధికా మర్చెంట్ కనిపించింది. అనంత్ అంబానీతో కలిసి ఎర్రటి దుస్తుల్లో కెమెరాకు చిక్కారు. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా కుమారుడు పృథ్వీ మొదటి పుట్టినరోజు వేడుకలు రాధికా మర్చెంట్ కూడా కనిపించింది. ఇక రాధిక, నీతా అంబానీల మధ్య బంధం కూడా చాలా బాగుంటుందట. రాధిక, నీతా తరచుగా వివాహ వేడుకల్లో కలిసి కనిపిస్తారు. అంబానీ కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలకు రాధిక హాజరవుతారు. శ్లోకలాగే కుటుంబంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు. శ్లోకా మెహతా, రాధికా మర్చెంట్లు కూడా సొంత సోదరీమణుల కంటే ఎక్కువ ప్రేమ చూపించుకుంటారట. అలా అనంత్ అంబానీతో రాధికా ప్రయాణం చాలా కాలం కొనసాగుతూ ఇప్పుడు వివాహంతో పర్మినెంట్ అయింది. ఇదే ఇవాల్టి బిగ్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.